రండి. ఉమ్, లోపలికి రారా. ఇతను నా ఫ్రెండ్ విక్రమ్. నమస్తే అండి. నమస్తే. బాగున్నారా? నేను బావున్నాను. మీరెలా ఉన్నారు? నేను కూడా బానే ఉన్నాను. తను నా చిన్ననాటి స్నేహితుడు. మ్మ్హ్మ్. పొద్దున నేను జాగింగ్కి వెళ్ళినప్పుడు అనుకోకుండా విక్రమ్ నాకు కలిశాడు. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మేమిద్దరం కలుసుకున్నాం. నువ్వు వెళ్ళి తాగడానికి ఏదైనా తీసుకురా. సరేనండి. నువ్వు రారా. అబ్బా. పెద్దగా ఏమీ లేదు. అవునా? ఏం చేయగలం? ఏదో బిజినెస్ చేయాలని దాన్ని అలా ఓహో. కొనసాగిస్తున్నాను. ఏమండి? ఇలేవు తీసుకోరా. సరేరా, మరి నేను బయలుదేరతాను. రేయ్, ఏంట్రా వచ్చిన వెంటనే వెళ్ళిపోతానంటున్నావు? ఉండు, భోంచేసి వెళ్ళు. రే, ఇప్పుడేం వద్దురా. చూడండి, చాలా సంవత్సరాల తర్వాత మీరు నా భర్తని కలిశారు. ఈ రోజు మీరిక్కడ భోజనం చేసే వెళ్ళాలి. లేదండి, నాకు కొంచెం పనుంది. నేను వెళ్ళాలి. సరే వెళ్ళు, కానీ అప్పుడప్పుడు వస్తూ ఉండాలి. అలాగేరా, తప్పకుండా వస్తాను. ఉమ్. వెళ్ళొస్తాను. ఉమ్. సరేనండి, వెళ్ళొస్తాను. సరేనండి. నేను విక్రమ్ని పంపించేస్తాను. ఓకేనండి. మ్మ్. హలో, ఎవరండి? హలో, నేనేనండి, విక్రమ్ని మాట్లాడుతున్నాను. విక్రమ్ అంటే? హలో, అప్పుడే మర్చిపోయారా? కొద్దిసేపటి క్రితమే మీ ఇంటికి వచ్చాను కదండి. ఓ, మీరా? అవునండి, ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేయమని చెప్పాడు, అందుకే ఫోన్ చేశాను. అలాగా. ఆయన పడుకున్నారండి. ఆయన్ని లేపుతాను, మాట్లాడతారా? అయ్యో, లేపొద్దండి. వాడు లేచిన తర్వాత నేను ఫోన్ చేశానని చెప్పండి. మ్మ్. మిగతా విషయాలన్నీ నేను తనతోనే మాట్లాడతాను. సరేనండి? సరేనండి. ఎవరే? మీ ఫ్రెండ్ విక్రమ్ అండి. ఇప్పుడే కాల్ చేశారు. సరే ఇలేవు. చెప్పరా మావా. రేయ్, నేను ఇంటికి రీచ్ అయిపోయాను రా, అది చెప్దామని ఫోన్ చేశాను. ఓ అవునా, సరేరా, ఉంటాను. ఓకేరా, బాయ్. బాయ్ రా. సుజాత, సుజాత, ఏంటండి? బ్లూ కలర్ ఫైల్ ఏదైనా చూసావా?
ఆ, మొన్ననే కదా మీరు ఆఫీస్కి తీసుకువెళ్లారు. ఓ అవును కదా. మ్, ఓకే. ఆ, సరే వెళ్ళొస్తాను. మ్. సరే బంగారం, జాగ్రత్త. అలాగేనండి. బాయ్. బాయ్. మీరా? మా ఆయన ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళారండి. ఏంటండి ఇది? మీ ఆయన ఉన్నప్పుడే నేను రావాలా? మీరు మాత్రమే ఉన్నప్పుడు నేను రాకూడదా? అయ్యో, అలాంటిదేం లేదండి. లోపలికి రండి. సరే. ఉమ్, కూర్చోండి. ఉమ్. మీరొచ్చారని మా ఆయనకి ఫోన్ చేయనా? పర్లేదండి. ఒక పని మీద ఇటువైపు వచ్చాను. అలాగే మిమ్మల్ని చూసి వెళ్దామని ఇలా వచ్చాను. మ్మ్హ్మ్. సరే, ఉండండి. తాగడానికి ఏమైనా తీసుకొస్తాను. పర్లేదండి. ఇప్పుడేం వద్దు. ఇందాకే నేను టీ తాగొచ్చాను. నిలబడే ఉన్నారంటే మీరు కూర్చోండి. ఏంటండి, ఫోన్ చేయకుండా ఇలా సడన్గా వచ్చారు? ఏంటి విషయం? ఏంటండి ఇది? నేను మా ఫ్రెండ్ ఇంటికి రాకూడదా ఏంటి? అలా ఏం కాదండి. మీ ఫ్రెండ్ ఇంటికి మీరు ఎప్పుడైనా రావచ్చు. థ్యాంక్స్ అండి. సరేనండి, నేను వెళ్తాను. సరేనండి. సరేనండి, వస్తాను. సరేనండి. మీ ఫోన్ నెంబర్ ఇస్తారా? నా నెంబరా? ఎందుకు? ఏమీ లేదు. ఎప్పుడైనా ఏదైనా అత్యవసరమైతే మాట్లాడడానికి అడిగాను. మీరేదైనా మాట్లాడాలంటే మీ ఫ్రెండ్తోనే మాట్లాడండి. నాతో ఏం మాట్లాడతారు? అయ్యో, ఏంటండి మీరు? నేను ఏది చెప్పినా ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నారు. నిజంగా మీరు చాలా తెలివైనవారు. మీరడిగే ప్రశ్నలకి నాకు సమాధానం చెప్పాలంటే చాలా కష్టంగా ఉంది. సరే, మీ నంబర్ ఇవ్వండి. సర్లే, మీ ఫోన్ ఇవ్వండి. ఉమ్, ఇదిగోండి నా నెంబర్. సరే, వెళ్ళొస్తాను. సరేనండి. ఆ, మ్, హలో. నేను విక్రమ్ని మాట్లాడుతున్నాను. ఆ, చెప్పండి. నేను మీకు గుర్తున్నానా? ఆ, మీరు మా హస్బెండ్ ఫ్రెండ్ కదా. సరే. ఏం చేస్తున్నారు? పడుకున్నానండి. చెప్పండి. నేను మీతో మాట్లాడొచ్చా? మీరు నాతో ఏం మాట్లాడతారు? అమ్మయ్యా. సుజాత, సుజాత. వస్తున్నానండి. ఏమండి, ఎప్పుడొచ్చారు? ఇందాకే వచ్చానే. అవును, డోర్ ఓపెన్లో ఉంది. లోపల ఏం చేస్తాను? సర్దిన బట్టలు బీరువాలో పెడుతున్నానండి. సరే, నాకు టీ తీసుకురా. మ్, తీసుకోండి. మ్. ఏమండి, ఈరోజు మీరు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మీ ఫ్రెండ్ ఇక్కడికొచ్చారు. అవునా? ఏం చెప్పాడు? ఏం లేదండి, ఇటువైపు ఏదో పని మీద వచ్చారంట. అలాగే మన ఇంటికి కూడా వచ్చి వెళ్ళారు. వెళ్ళేటప్పుడు నా ఫోన్ నంబర్ కూడా తీసుకుని వెళ్ళారండి. తర్వాత నేను పడుకున్నప్పుడు కూడా కాల్ చేసి నాతో ఏదైనా మాట్లాడండి అని చెప్పారండి. నేను ఆయనతో మాట్లాడడానికి ఏముంటుంది, అందుకే కాల్ కట్ చేశాను. అలాగా?
నా గురించి ఏదైనా చెప్పాలనుకుని కాల్ చేసినట్టున్నాడు. అలాంటిదేదైనా ఉంటే మీకే కాల్ చేయొచ్చు కదా, నాకు ఫోన్ చేయడం ఎందుకు? ఏదైనా చెప్పడానికి కాల్ చేసుంటాడు. మ్మ్. సరే, చాలా టైర్డ్గా ఉంది. నేను వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుంటాను. ఏమండి, ఉమ్, ఆ, చెప్పు. మీ ఫ్రెండ్ నడవడిక నాకు నచ్చడం లేదండి. అవునా? ఎందుకు? ఏమోనండి, ఆయన చూసే చూపు, మాట్లాడే విధానం నాకు అస్సలు నచ్చడం లేదు. అలాగా? నిజంగానే అతను చాలా మంచివాడే. నీ దగ్గర ఫోన్ నెంబర్ తీసుకుని ఒకసారి కాల్ చేశాడేమో కానీ నిజంగానే వాడు చాలా మంచివాడు. కానీ నాకెందుకో ఆయన చూస్తుంటే ఆయన మంచి వ్యక్తిలా అనిపించడం లేదండి. సర్లే సర్లే, నువ్వు ఏమీ ఆలోచించకుండా పడుకో. నాకు బాగా నిద్ర వస్తుంది. సుజాత? వస్తున్నానండి. ఏమండి, బయలుదేరారా? టిఫిన్ తిని వెళ్ళండి. లేదు, ఆఫీసులో మీటింగ్ ఉంది, త్వరగా వెళ్ళాలి. అవునా? సరే, బయలుదేరతాను. ఈరోజు నేను ఆఫీస్ క్యాంటీన్లో తింటాను. సరే, ఆగండి, ఒక కప్పు పాలైనా తాగి వెళ్ళండి. సర్లే, తీసుకురా. ఉండండి, తీసుకోండి. సరే, నేను వెళ్ళొస్తాను. సరే, జాగ్రత్త. ఉమ్. అ, ఓ, మీరా? ఏమండి, మీ ఫ్రెండు ఇంతకు ముందే ఆఫీస్కి వెళ్ళారండి. తెలుసండి, తను ఆఫీస్కి వెళ్ళుంటాడని తెలిసే నేనొచ్చాను. ఏంటి? ఆ? మీరేమంటున్నారు? ఆహా, లేదు, తను ఈ పాటికి ఆఫీస్కి వెళ్ళుంటాడని అంటున్నాను. అలాగా? సరే. నేను మీ ఆయన ఫ్రెండ్ని. లోపలికి రమ్మని పిలవరా? సరే, లోపలికి రండి. ఉమ్. కూర్చోండి. ఉమ్. ఈరోజు టిఫిన్ ఏం చేశారు? చపాతీ చేశానండి. నేను తినేసే వచ్చాను. నా కోసం టీ తీసుకొస్తారా? అలాగేనండి.
ఏంటండి ఇది? నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎందుకండి మీరు ఇలా మాట్లాడుతున్నారు? నువ్వు చాలా అందంగా ఉన్నావు గనకే ఇలా మాట్లాడుతున్నాను. నేను మీ ఫ్రెండ్ భార్యనండి. అయితే నేను నిన్ను ఇష్టపడకూడదా ఏంటి? నువ్వు నాకు కావాలి. నా భర్త లేని సమయంలో ఇలా వచ్చి మాట్లాడడం ఏమీ బాలేదండి. హ్మ్? ఇదిగోండి, టీ తాగి బయలుదేరండి. హ్మ్? దయచేసి ఇక మీదట నా దగ్గర పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. హ్మ్. ఓయ్, టీ కూడా మీలాగా చాలా బాగుంది. ఏంటండి మీరిలా మాట్లాడుతున్నారు? ఎన్నిసార్లు చెప్పాలి ఇలా మాట్లాడొద్దని? మర్యాదగా చెప్తే మీకు అర్థం కాదా? మళ్ళీ ఏంటి నాతో అలాగే మాట్లాడుతున్నారు? ఇలా చూడు, ఎందుకో తెలీదు, నిన్ను చూసిన క్షణం నుంచి నాకు నిద్ర పట్టడమే లేదు. నాకు నువ్వు కావాలి. ఏమంటావ్? బాగా ఆలోచించుకొని చెప్పు. ముందు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి. ముందు పైకి లేవండి. హేయ్, కూల్ కూల్. నేను ఎంతో ప్రేమగా మాట్లాడుతుంటే నువ్వెందుకు ఇబ్బంది పడుతున్నావు? మీరిప్పుడు బయటికి వెళ్తారా వెళ్ళరా? మర్యాదగా బయటికి వెళ్ళండి. మీరిక్కడి నుంచి వెళ్ళకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఓకే ఓకే, వెళ్తాను. మ్మ్. హ్మ్. హలో, ఏంటమ్మా చెప్పు, బాగున్నావా? ఆ, బావున్నానమ్మా. అమ్మా, ఆ, నేనొక చిన్న ప్రాబ్లంలో ఉన్నానమ్మా. ప్రాబ్లంలో ఉన్నావా? ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏమంటున్నావమ్మా? కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పు. నాకొక సలహా నువ్విస్తావని ఈ విషయం నీతో చెప్పాలనుకుంటున్నాను. నువ్విచ్చే సలహా బట్టి నేనొక నిర్ణయానికి వస్తాను. ఏంటమ్మా ప్రాబ్లం ఏంటి? అమ్మా, నా భర్త ఒక 2 రోజుల ముందు వాళ్ళ ఫ్రెండ్ని ఇంటికి తీసుకొచ్చారు. అతను తర్వాత రోజు కూడా వచ్చి నా ఫోన్ నంబర్ తీసుకుని నాకు కాల్ చేశారు. ఈరోజొచ్చి నన్ను చాలా ఇబ్బంది పెట్టాడమ్మా. నా భర్తతో నిన్న జరిగిన విషయమంతా చెప్పాను. కానీ మా ఆయనేమో ఆయన చాలా మంచివాడు అని చెప్తున్నారు. అతను మంచివాడని గుడ్డిగా నమ్ముతున్నారు. అందుకే ఈరోజు జరిగిన విషయం చెప్తే ఎక్కడ ప్రాబ్లం అవుతుందోనని భయపడుతున్నాను. అల్లుడు గారు అలా అన్నారా? అవునమ్మా, ఏం చెయ్యాలో తెలియట్లేదమ్మా. అలాగా, ఇలా చూడు, అతను ఏమనుకున్నా సరే పర్వాలేదు. ఆయన వచ్చిన వెంటనే వాళ్ళ ఫ్రెండ్ గురించి మొత్తం చెప్పేసాయి. ఒకవేళ నువ్వు చెప్పకుండా ఉండి ఏదో ఒక రోజు ఆ విషయం అతను తెలిసిందనుకో, అనవసరంగా నీ మీద అతనికి అనుమానం వస్తుంది. అల్లుడు గారు వచ్చిన వెంటనే విషయం అంతా చెప్పే. సరేనమ్మా.
ఏంటే డల్గా ఉన్నావు? ఒంట్లో బాలేదా? ఏం లేదండి. లేదే, నిన్ను చూస్తుంటే అలా అనిపించట్లేదు. నిజం చెప్పు, ఏమైంది? ఆరోగ్యం బాగోలేదా? హాస్పిటల్కి వెళ్దామా? పోనీ టాబ్లెట్లు ఏమైనా వేసుకుంటావా? లేదండి, ఏం లేదు. ఏయ్, ఏమైందో చెప్పు. నేను చెప్తే మాత్రం మీరు నమ్ముతారా ఏంటి? ఏయ్, ఏంటే ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు చెప్తే నేను నమ్మనా? ఏంటో చెప్పు. ఈరోజు మీ ఫ్రెండ్ ఇక్కడికొచ్చారండి. సరే. ఇక్కడికొచ్చి నాతో చాలా అసహ్యంగా మాట్లాడారు. అవునా? ఏయ్, ఏం చెప్తున్నావు? అసలు అతను అలాంటివాడు కాదు. ఒక మంచి వ్యక్తి గురించి నువ్వెందుకే ఇలా చెప్తున్నావు? నేను ఆయన గురించి ఏదైనా చెప్తే మీరు నమ్మరని నాకు తెలుసండి. అందుకే మీరేం అడిగినా సరే నేను చెప్పలేదు. మీ ఫ్రెండ్ మీద మీకున్న నమ్మకం అలాంటిది. ఏయ్, అలా కాదే. మరింకేంటండి, మీరిక్కడి నుంచి వెళ్ళిన కాసేపటికే అతనిక్కడికి వస్తున్నాడు. రోజూ ఇక్కడికొచ్చి చాలా ఇబ్బంది పెడుతున్నారు. నేను మీతో ఆయన మంచివాడు కాదని చెప్తూనే ఉన్నాను. మీరే నమ్మడం లేదు. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? నన్నే అడుగుతున్నారా ఏం చేయాలని? హాయ్, నా కోసమే వెయిట్ చేస్తున్నావా? హ్మ్. లోపలికి రావచ్చా? ఏంటి అలా చూస్తున్నావు? ఏంటి నేను చెప్పిన దాని గురించి నువ్వు ఆలోచించావా? ఏంటండి మీరు ఏం చెప్తున్నారు? అదే చెప్పాను కదా, నువ్వు నాకు కావాలి. నువ్వు లేకపోతే ఈ ప్రపంచమే నాకు శూన్యంగా అనిపిస్తుంది. దయచేసి కాస్త అర్థం చేసుకో. నువ్వు దేని గురించి ఆలోచించకు, సరేనా? ఎవ్వరికీ తెలియకుండా నేను చూసుకుంటాను. నిన్నే నేను చాలా కోపంతో చెప్పాను. ఇలాగే మాట్లాడితే ఈరోజు ఏం చేస్తానో నాకే తెలీదు. నువ్వు ఎందుకు ఇంతగా కోప్పడుతున్నావు? రేయ్, రేయ్ మామా, నువ్వు నైట్ షిఫ్ట్లో ఉంటావనుకుంటే ఇంట్లోనే ఉన్నావా? రేయ్, ఏంట్రా నువ్వు మంచివాడు అనుకుంటే ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నావు? రేయ్ నేనా? లేదే, నేనేం తప్పుగా ప్రవర్తించాను? రేయ్, నా భార్య చెప్పినప్పుడు కూడా నేను నమ్మలేదురా. కానీ నువ్వేంట్రా? ఛీ, నువ్వు నా ఫ్రెండ్వే కాదురా. చాలా సంవత్సరాల తర్వాత కలిసామని చాలా సంతోషించాను. కానీ నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. రేయ్, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళరా. రేయ్ మామా, ఏంట్రా ఇది? నువ్వు ఏమంటున్నావు? రేయ్, నువ్వు నా ఫ్రెండువు కాబట్టి నీకు మర్యాదగా చెప్తున్నాను. రేపటి నుంచి నేను నీతో అసలు మాట్లాడను. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? సారీరా మామా. ఛీ, వెళ్ళా.